దాదాపు 2 నోబుల్ లారెన్స్ ను కూడా పిలిపించి గోవును ఎలా రక్షించుకోవాలి, గోవు యొక్క గోమాత యొక్క శ్రేష్టత ఏంటి అన్న దాని మీద పెద్ద ఎత్తున మేం సదస్సును నిర్వహించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారికి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారి మీద దాడి చేయటానికే తప్ప మీరు చేసినటువంటి ఒక్క మంచి పని కూడా లేకుండా చివరకు గోమాతకు ఈ గతి తీసుకొని వచ్చినారు. లోకమాత, లోకానికి అన్నదాత గోమాత. ఆ గోవుల చావు ఈ తిరుపతిలో జరగటం చంద్ర పవనులయు చేసుకున్నటువంటి పాపంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు అని తెలియజేస్తున్నారు. పరమ పవిత్రమైన ఆనంద నిలయుడి సంరక్షణ కేంద్రంలో ఆవులు అల్లాడుతుంటే, మరణయాతనతో అవి పరమపదిస్తుంటే అది పాలకుల పాపం కాదా, నీచాతి నీచం కాదా, గోవిందునికి చేస్తున్నటువంటి ద్రోహం కాదా అని హైందవులంతా కూడా ప్రశ్నిస్తున్నారు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. హైందవ ధార్మిక రాజధానిలో శ్రీవారి గోశాలలో ఆవు అల్లాడిపోతుంటే ఇది ఏ ధర్మ పరిరక్షణ? ఇది ఏ ధర్మ పరిరక్షణ అని అడుగుతున్నాం మేము. గోధర్మం కాపాడలేని వారు గోవిందుని ధర్మం కాపాడుతారా? పాలకుల్ని ప్రశ్నిస్తున్నా. ఈనాడు మేము జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గోమూత్రంతో, గోమయంతో అనేక సుగంధ ద్రవ్యాలను తయారు చేసినాం, అగరబత్తుల్ని తయారు చేసినాం. వెంకటేశ్వర స్వామికి వాడేటువంటి పూలు ఈ గోమయంతోనే ఈరోజు మేము ఉత్పత్తి చేసినటువంటి అగరబత్తుల ద్వారా దాదాపు 10 కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆదాయం లభిస్తోంది. దాన్ని కూడా గోశాల అభివృద్ధికి మేం కేటాయించటం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. గో ద్రవ్యాలతో సబ్బులు, అనేక రకాలైనటువంటి ఉత్పత్తులు, దాదాపు 15 రకాల ఉత్పత్తులను మేం తయారు చేసాం మా పాలనలో. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినాం. ఈ రోజున గో ఆధారిత ఈ పంచగవ్యాల ఉత్పత్తులు ఆంధ్ర రాష్ట్రమంతా కూడా విరాజిల్లుతున్నాయి. ఈ రోజున ప్రతి ఇంటిలోనూ కూడా వెంకటేశ్వర స్వామి ఉత్పత్తి చేసినటువంటి ఈ అగరబత్తులనే వాడుతున్నారంటే దాదాపు ఈ స్థాపించి ఏర్పరిచి 4-5 ఏళ్లు కూడా కాల దాదాపు 50 కోట్ల రూపాయల వ్యాపారం దీని ద్వారా జరుగుతున్నది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ, వెంకటేశ్వర స్వామి ఆలయ పరిరక్షణకి, హైందవ ధర్మ పరిరక్షణకి, హిందూ ధర్మాన్ని ఎవరైనా పరిరక్షించినారంటే, వేల కార్యక్రమాలు జరిపినారు అంటే అది ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఒక జగన్మోహన్ రెడ్డి గార్ల పాలనలో తప్ప చంద్రబాబు గారి పాలనలో ఏ ఒక్క మంచి పని జరగలేదు. జరిగిన మంచల్లా గోహత్యలు తప్ప మరొక్కటి కాదు. ఇదిగో ఈ సాక్ష్యమని తెలియజేస్తూ హైందవ ధర్మ ఉద్యమకారులందరినీ కూడా ఒక్కసారిగా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రార్థిస్తున్నా, గోమాతకు జరుగుతున్నటువంటి ఈ ఘోరాన్ని చూడండి. అది కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి, శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దేశవాళి గోవుకు వెంకటేశ్వర స్వామి క్షేత్రంలోనే జరుగుతున్నటువంటి ఈ ఘోర కలిని చూడండి అని తెలియజేస్తూ, ప్రార్థిస్తూ సెలవు. తెలుసుకున్నాను. జరుగుతున్నటువంటి వాస్తవం పట్ల మాకున్నట్టు, నేను అక్కడ టీటీడీ చైర్మన్గా పనిచేసిన వాడిని కదా, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. తద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ మమ్మల్ని అడిగి పంపిస్తారా? మమ్మల్ని ఏదో నేరస్తులుగాను అది కూడా గుర్తిస్తున్నారా మమ్మల్ని?
పర్మిషన్ ఇస్తే ఈ రోజు వెళ్తాను. అదే కదా చెప్తున్నాను, 3 నెలల్లో 100 ఆవులు చనిపోవటం ఏంటండి. ప్రపంచమంతా కూడా గోవును సంరక్షించాలా అనేటువంటి ఉద్యమాలు జరుగుతుంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పోషణలో ఉన్నటువంటి గోవులకి ఈ గతి పడితే ఇంకేం మాట్లాడాలి. నాకు పలమనేరు సంగతి తెలియదు, మన గోశాలలో నాకు అక్కడేం జరిపోతున్నాయో మనకు దేవుడికి తెలియాలి. వీళ్ళ నిర్లక్ష్యం, పట్టించుకోకపోవటం, అక్కడ పర్యవేక్షణ అధికారిగా ఉండవలసిన వాడు డిఎఫ్ఓను పెడితే, ఫారెస్ట్ ఆఫీసర్ను పెడితే ఫారెస్ట్ ఆఫీసర్ ఏం చేయగలడు? అనారోగ్యమైన ఆరోగ్యంగా ఉంచటానికి ప్రయత్నం చేయవలసినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి గో సంరక్షకులది కదా. ఎందుకు అనారోగ్యం వస్తున్నది? ఎందుకు అన్ని బక్కగా కూడా ఉన్నాయి? కొన్ని చూశారో లేదా మీరు? కొన్ని 2-3 బతుకున్నాయి. ఎందుకు అంత ఆహారలేమిగా ఉన్నట్టుగా ఉన్నాయి? డిమాండ్ కంటే ఈ గోక హత్యకి కారణభూతులైనటువంటి ఈ పాలకుల యొక్క దాష్టికాన్ని ఎండగట్టడం ప్రధానమైనటువంటి పాత్ర నాది. దాని మీద వాళ్ళు ఆలోచించి వెంటనే దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. నేను డిమాండ్ చేయటం కాదు కదా, బాధ్యత అది. మనమంతా అవును కదా, అవును. ఎంక్వైరీ చెయ్యమని చెప్పే ఒక మాటగా చెప్పటం వేరు రాజు గారు. ఈ విషయం ప్రజలకందరికీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. మొదట చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా చేస్తున్నటువంటి పాలకుల నిర్వాహకం ఎంత దారుణంగా ఉన్నది అన్న విషయం హిందువులకు తెలియాల. మేం ప్రక్షాళన చేస్తామని ఒక ఆయన నడుం బిగించి కాషాయం ధరించి మెట్లకంతా కూడా బొట్లు పెట్టుకుంటూ నేను సనాతని అని పోజులు కొడుతూ హిందూ ధర్మ పరిరక్షణే నా బాధ్యత అని చెప్పినటువంటి పాలకులారా, మీ పాలనలో జరుగుతున్నటువంటి చోద్యం ఇది. ఈ దారుణాలు మీ కళ్లకు కనపడడం లేదా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లటమే లక్ష్యంగా